హాయ్ అండి. మంచిగా గెస్ట్ చేశారు, చాలామంది రైట్ ఆన్సర్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి కస్తూరి బెండ అండి. ఎంత చెట్టు అయిపోయిందో అసలు. ఇది మొక్క యాక్చువల్గా ఇది చెట్టులాగా అంత పైకి ఎదిగింది. నేను ఎక్కడున్నానో చూస్తున్నారా? నేనైతే నేల మీద ఉన్నాను, అంటే మిద్ది పైన నేల మీద ఉన్నాను అనమాట. ఈ చెట్టు వచ్చేసి పైకి ఉంది, చూడండి ఎంత పైకి వెళ్ళిందో. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా కాసింది. ఇంకా తీసేద్దామని చెప్పి, బాగుంది కదా తీబుద్ది ఏది కదండి బాగున్న మొక్కలని చెప్పి గట్టిగా హార్డ్గా ప్రూన్ చేసేస్తారనమాట. దగ్గరికి ఎదిగితే ఎదిగింది, లేకపోతే ఇయర్ కాయలు వస్తాయో లేదో చూద్దాంలే అనుకుని వదిలేసాను. కానీ ఇలా వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత బాగున్నాయో కాయలు, అయితే లేతగా ఉన్నాయి. లేతగా ఉన్న కాయలన్నీ కూడా మనం ఇప్పుడు కోసేసుకుందాం. ఇలా వంచి వంచి కాయలు అయితే కొయ్యాల్సి వస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో కాయలు అయితే. ఇగోండి కస్తూరి బెండ. ఇంకా ఎన్ని ఉన్నాయో కోసుకుందామా మరి, లేట్ చేయకుండా. చూసారా గుత్తులు గుత్తుగా భలే ఉన్నాయి కదా కాయలు అయితే. అన్నీ మనం హార్వెస్ట్ చేసుకుందాం, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇది రేర్ కలెక్షన్ అనమాట. ఎక్కడైనా రేర్ కలెక్షన్ ఉంది అంటే మటుకు ఖచ్చితంగా ఒక్కసారైనా పెంచాలనే కోరిక నాకు. ఆ కోరిక తీరిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇవన్నీ కాయలు కనిపిస్తున్నాయి కదా మీకు. పందిర్లు కిందకు వచ్చేసినాయి. కోరిక తీరిందని చెప్పాను కదా, బాగా కిందకు వచ్చినాయి పందిర్లు. బరువుకు అనుకుంటాను, కొంచెం పైకి పెట్టి కట్టాలి. ఇంకెక్కడ కూడా కస్తూరి బెండలు ఉన్నాయి, ఇవి కోద్దాం. పట్టుకునేది ఉండట్లే. ముళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయండి, లేతగా ఉన్నాయి కదా, గట్టిగా గుచ్చుకుంటున్నాయి ముళ్ళు అయితే. అయితే ఇదిగోండి మనకి కస్తూరి బెండలు అయితే ఇన్ని వచ్చినాయి అనమాట. అండ్ చాలా లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా వండాను. చిట్టుతల్లి వచ్చేస్తా. ఈ పిల్ల ఈ కూరను అసలు వదలట్లే. నానికి ఇద్దాం నానా, నాని ఉడకబెడుతుంది. నడు బాయిల్ చేసుకొని తినాలి. నడు అట్నాలి, నడు. నీ హైట్కి పందిరి సరిపోద్దే, నా హైట్కి మటు. నడు, నన్ను వదులు, నువ్వు నడు. నవ్వు చిట్టి తల్లి, నవ్వు. నడిచే.